వరంగల్ పట్టణంలో మరి దాదాపు 400 కోట్ల రూపాయలతోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ కుర్రుతుడు మరి గౌరవనీయులు మరి గురునాథ్ రెడ్డి దొర గారికి మరియు మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ గారికి అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ మరి జగదీశ్వర్ రెడ్డి దొర గారికి అదేవిధంగా మరి ప్రశాంత్ మండల స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ కు మరి మిగతా పార్టీ ప్రతినిధులకు మరి అదేవిధంగా మరి అనేక మంది మరి మహిళా లోకానికి మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా గానీ మరి ఈ విధంగా మహిళలు రావడం అనేది చాలా అరుదు. మరి ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చినందుకు మరి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి కొడంగల్ పట్టణంలో మరి ఇన్ని రోజులు మరి అదేవిధంగా గురునాథ్ రెడ్డి గారు మరి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అదే మరి నందారామ వెంకటయ్య కుటుంబం కూడా 4 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా 3వ ఎమ్మెల్యే కావడం జరిగింది. కానీ గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా గానీ మరి ఎప్పుడు వారికి మరి మంత్రి పదవి అవకాశం రాలేదు. కాబట్టి మరి అదే విధంగా వెంకటయ్య గారికి కూడా మరి మంత్రి పదవి అవకాశం రాలేదు. మరి ఆనాడు మరి ఆ పరిస్థితుల వల్ల మరి ఈ కొడంగల్ నియోజకవర్గం మరి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా అదే విధంగా ఉండిపోయింది. మరి 2009లో మరి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రో మరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి మరి ఈనాటి వరకు మరి ఈ కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం మరి ఎన్నో విధాలుగా పోరాడి మరి అనేక రోడ్స్ కు మరి అదే విధంగా స్కూళ్లకు అదే విధంగా మరి జూనియర్ కాలేజీలు కానీ ఈ విధంగా డిగ్రీ కాలేజీ కానీ ఈ విధంగా ఎన్నో శాంక్షన్స్ తేవడం జరిగింది. మరి ఎన్ని తెచ్చినా గానీ మరి మనం ఎవరి దగ్గరకో పోయి అడుక్కొని మరి ఒక్కొక్క దాని గురించి మరి తిరగకుండా మరి అడుక్కొని తీసుకురావడం జరిగింది. అదే విధంగా మరి మీ అందరి సహకారంతో మరి పోయిన ఎలక్షన్స్ లో మరి 35,000 మెజార్టీతోని మరి గెలిపిస్తే మరి రేవంత్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మరి ఆ రోజే గురునాథ్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఈసారి పరిస్థితి బాగుంది, మరి ఈ కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మా ఇంటి నుంచి కూడా నేను ఎవరిని నిలబెట్టదలుచుకోలేదు. ఈసారి నా మనస్ఫూర్తిగా మరి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి గెలిపించి మరి ముఖ్యమంత్రి అయితే మరి నా చివరి రోజుల్లో కూడా మరి ఈ కొడంగల్ అభివృద్ధి చెందడం అనేది మరి నేను చూడాలనే కోరికతోని మరి తాను మరి రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మరి మీ అందరికీ తెలుసు 50-60 సంవత్సరాల నుంచి గడి గుడిగా ఉన్న ఈ 2 కుటుంబాలు మరి రేవంత్ రెడ్డి కోసం ఒకటై మరి రేవంత్ రెడ్డిని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకున్నారంటే మరి ఎంత గొప్ప అవకాశం వచ్చిందో ఈ కొడంగల్ ప్రజలకు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అదే విధంగా మరి వచ్చిన అవకాశాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకొని మరి మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ మరి నర్సింగ్ కాలేజ్ అంటే అందరూ మరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలే ఉన్నాయి కొడంగల్ నియోజకవర్గంలో. వారి పిల్లలు మరి ఆడపిల్లలు ముఖ్యంగా మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి మరి హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ పోయి చదువుకోలేక మరి ఇక్కడైతే మరి ఇక్కడనే ఉంటే మరి ఇంటి నుంచి పోయి మరి నర్సింగ్ స్కూల్లో నర్సింగ్ చేసుకుని ఇచ్చేస్తే మరి ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మరి ఇవాళ రేపు 30-40 వేల జీతంతో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి వారి కోసం కూడా మరి నర్సింగ్ స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా పశువుల కోసం ఒక యూనివర్సిటీ వెటనరీ కాలేజీనే మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదే విధంగా మరి మెడికల్ కాలేజ్ అంటే ఎక్కడో హైదరాబాద్ లో వరంగల్ లో అక్కడెక్కడో మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్ లో మెడికల్ కాలేజ్ ఉండే మరి అదే విధంగా మన కొడంగల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. మరి ఇక్కడి పిల్లలందరూ మరి ఇక్కడి మెడికల్ కాలేజీలో చదువుకొని మరి డాక్టర్లు అయ్యే అవకాశం రావాలి. మరి ఇక్కడి పిల్లలు మరి ఇంటి నుంచే పోయి మరి ఇక్కడనే మెడికల్ కాలేజ్ చదువుకొని మరి డాక్టర్లు కూడా అయ్యే అవకాశం కోసం మరి మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా మరి కోస్గి పట్టణంలో ఇంతకు ముందు మరి పాలిటెక్నిక్ కాలేజ్ ఓపెన్ చేయించడం జరిగింది. మరి దానికి మరి అనుసంధానంగానే మరి ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మరి అక్కడ మరి ఓపెన్ చేయడం జరిగింది. దానికోసం కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నారు, కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది. మరి అదే విధంగా మరి ఇక్కడ
మరి డిగ్రీ కాలేజీలో మరి అదనపు క్లాస్ రూమ్ల కోసం కూడా మరి 8,60,00,000 ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ రోజు గురునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేము అక్కడ కొబ్బరికాయ కొట్టి మరి బిల్డింగ్ ప్రారంభం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదే విధంగా మరి ఈ కొడంగల్ పట్టణంలో మరి దాదాపు 300 కోట్లతోని మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎందుకంటే మరి గతంలో చూసి మీరు రోడ్డు పక్కల ఈ కాలువలు ఎంతెంత పెద్దగా ఉండేనో, పిల్లలు పడితే కూడా బతుకుతారా మళ్ళీ అట్లా కొట్టుకోపోతారా అన్నంత పరిస్థితి ఉండే. మరి అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి మరి మంచినీళ్ళ సౌకర్యం కోసం కూడా మరి ఈ కొడంగల్ సీసీ రోడ్లు, అదే విధంగా మరి అన్ని కరెంటు కూడా మరి ఈ విధంగా మరి ఉండి కరెంటు పోల్స్ ఇవన్నీ ఇళ్లకు అడ్డం దిడ్డం ఉన్నాయి అని చెప్పి చేసి కరెంటు కోసం కూడా మరి వీటన్నిటి కోసం 400 కోట్ల రూపాయలు మరి ఈ రోజు శాంక్షన్ ఇచ్చి ఈ పనులను స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మరి అందరి ఇండ్ల ముందర నుంచి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. మరి ఆమె వచ్చి మా మెట్లు పోతున్నాయి సార్ అంటారు. మరి మెట్లు పోకుండా మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా వేయాలి, మరి కరెంటు ఎట్లా తీసుకుపోవాలి, మరి నీళ్ళ పైపులు ఎట్లా తీసుకుపోవాలి. అందుకోసం మరి ఎవరింటి ముందర గల్లీకి సీసీ రోడ్డు వస్తుంది, గల్లీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. కాబట్టి మీరందరూ ముఖ్యంగా అమ్మగారు ఇంతమంది తల్లులు ఇక్కడ కూర్చున్నారు, మీరందరూ పొద్దున లేసి ఇంట్లో ఉండేటోళ్ళు, మరి ఇంట్లో ఇది చేసుకునేటోళ్ళు. కాబట్టి ఆ ఇబ్బందులు ఏందో మీకే తెలుస్తాయి. కాబట్టి పనులు జరిగేటప్పుడు మాత్రం మీరు అందరూ సహకరించి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంచిగా వేయించుకొని క్వాలిటీతో పని చేయించుకొని చేసి మరి వాటి అన్నిటిని మరి కంప్లీట్ చేయించుకొని మరి మీ అందరూ కలిసి మరి మా కుటుంబానికి, రేవంత్ రెడ్డి కుటుంబానికి మరి ఎల్లవేళలా మీరు మరి ఊతమిచ్చి మీ అందరూ వెన్నంటి ఉండి మరి ఎల్లకాలం మాకు మేము రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు మాకు సహకరించి చేస్తే ఇదే విధంగా మరి ఎంతో అభివృద్ధి చేసుకొని మరి రాష్ట్రంలో ఒక సిద్దిపేట, ఒక గజ్వేల్ మరి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందినాయో మరి కొడంగల్ నియోజకవర్గం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని మరి మీ అందరూ మా ఎమ్మడి ఉండి మమ్మల్ని బలపరిచి మరి ఇదే విధంగా కొనసాగితే మరి కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా మంచిగా మరి అభివృద్ధి చెందుతుందని చెప్పి చేసి మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.